ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. పూజ యొక్క పరమార్థం, పూజల ద్వారా ఏర్పడేటువంటి అనుకూల పరిస్థితులు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యబహుళ పాడ్యమి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం హిందూ వారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి చంద్రజపం, అలాగే ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, ఆవు పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం వంటి ఉత్తమ కర్మలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతల్ని పోగొడతాయి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజే బుధ గ్రహం యొక్క వక్రత్యాగం కూడా. ఇక గ్రహాల యొక్క స్థితిగతులు కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, బృహస్పతి సింహక్షేత్రంలో వక్రస్థితి, అలాగే చంద్రుడి యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో, కుజుడి యొక్క స్థితి తులాక్షేత్రంలో, వృశ్చిక క్షేత్రంలో శని యొక్క స్థితి, శుక్ర బుధుల యొక్క స్థితి ధనుస్సు క్షేత్రంలో, రవి యొక్క స్థితి మకర క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార ఒప్పందాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. ప్రశాంత పరిస్థితులని అన్ని రంగాల వారు ఆహ్వానించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార విషయాల్లో మెలకువలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. మహిళలు సంతోష వార్తలు వింటారు. గృహ సౌఖ్యం పెరుగుతుంది. వాహన సౌఖ్యం కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి సంతోషాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆటంకాలని అధిగమించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో, చాముంతులతో, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైన అనుకూల మార్పుల్ని వేగవంతంగా కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాటును సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైన అనుకూల మార్పులు పొందలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి కార్యక్రమాలు ముమ్మరం చేయగలుగుతారు. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు కార్మిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆటంకాలతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఆటంకాలు ఎదురవుతాయి.
నూతన కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. మహిళలు ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా పొందగలుగుతారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. వృత్తిలో ఆటంకాలని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సినీ రంగం వారికి నూతన కార్యక్రమాలు ప్రారంభించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక విషయాల్లో అసహనం ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో గరికతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలను ఎదుర్కోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. శుభ సంఘటనలు గృహరీత్యా ఏర్పడతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను అధిగమించగలుగుతారు. వ్యాపార విభేదాలు తగ్గుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి పొరపాటుని సవరించుకోగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కార్మిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సినీ రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వైద్య వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆటంకాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. నూతన వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తే శత్రు భీతి తగ్గుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పొందగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. నూతన అవకాశాలు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. బలాన్ని చేకూరుస్తాయి. వ్యాపార రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. కార్మిక రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. గృహరీత్యా ఆనందకర పరిస్థితుల్ని మహిళలు ఆహ్వానించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. విద్యార్థులు శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలు కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపార పరంగా కూడా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారు క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అవకాశాలు విద్యార్థులకు లభ్యమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం లభిస్తుంది. కార్మిక రంగం వారికి అవకాశాలను పెంపొందింప చేసుకునేటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మహిళలు శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో వైద్య వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి కనకదారాస్తం వంటి స్థుతులతో చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైన అనుకూల మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో
జాగ్రత్తలు వహించాలి. మానసిక భీతి పెరుగుతుంది. ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కరువవుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. పారిశ్రామిక రంగం వరకు గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. వ్యాపార రంగం వారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోలేకపోతారు. విద్యార్థులకి ఏకాగ్రత లోపిస్తుంది కాబట్టి శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాలను మహిళలు ప్రారంభించగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించినప్పటికీ ఆశించినటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోభీతి పోతుంది. మానసిక ధైర్యాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. నూతన ఆశలు ఆర్థికంగా చిగురింపచేసేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. కృషితో కూడినటువంటి విజయాలు ఆనందాన్ని పెంపొందింప చేస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. దూర ప్రయాణాల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. అభివృద్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యాపరంగా పొందగలుగుతారు. మహిళలు నూతన వస్తు కొనుగోలు ద్వారా ఆనందాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ప్రణాళికలు తద్వారా విజయాలు వైద్య రంగం వారికి లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా అభివృద్ధి చేకూరుతుంది. ఏలినాటి శని ద్వారా లేదా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతులు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కూడా వెనంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. కార్మిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఏర్పడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. అదృశ్య సంఘటన గృహరీత్యా చేకూరుతాయి. మహిళలకు ఆనందకర పరిస్థితులు కొనసాగుతాయి. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సినీ రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. అదృశ్య సంఘటనలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు తలెత్తుతాయి. నూతన స్నేహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. వైద్య రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ఒప్పందాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. కుటుంబ ఐక్యత పెరుగుతుంది. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు భాగస్వాములతో మంచి ఫలితాలను కలిగిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆదాయం పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. వ్యాపార రంగం వారికి అనుకున్నవి సాధించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మహిళలు ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. కార్మిక రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక అనుకూలత ఉద్యోగపరంగా కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. కార్మిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా ఏర్పడతాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. సినీ రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. పూజ యొక్క పరమార్థం ఏమిటి, పూజ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. పూజ అనే శబ్దం 2 అక్షరాల కలయిక. ఈ 2 అక్షరాలు ఆత్మ పరమాత్మలకు సూచికలు. పూజ అనే పదం పా చ అనే ధాతువులతో ఏర్పడింది. పా ధాతువుకి అర్థం ప్రాణాయామం, జా ధాతువుకి అర్థం జపం. కాబట్టి పూజ అంటే శారీరకంగా చేసే ప్రాణాయామం, మానసికంగా చేసేటువంటి జపం. దేహం మనస్సు ఏకీకృతమై చేసేటువంటి ఆరాధనా సంవిధానమే పూజ. భగవంతుణ్ణి జపిస్తూ తపిస్తూ ఆ అంతర్యామిని నానావిధ ద్రవ్యాలతో అర్చించడం పూజ. మనోవాక్కాయ కర్మలతో అంటే త్రికరణ శుద్ధిగా పూజా విధిని ఆచరించాలి. పూజ అంటే ఆడంబరాలతో కూడింది కాదు, ఆత్మానుసంధానంతో చేసేటువంటి ప్రక్రియ. ఆత్మను పరమాత్మతో సంలీనం చేసేటువంటి విధానం. మంత్ర జపాదుల ద్వారా శరీరాన్ని మనస్సుని ఏకోన్ముఖం చేసి దేవతా స్వరూపాన్ని ఆర్తిగా కీర్తించడం. మనసులోని ఆత్మశక్తితో సదా భగవత్ రూపాన్ని దర్శించి తరించడమే అసలైనటువంటి పూజ. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహంలో శుభకరమైన మంగళకరమైన దేదీప్యవంతమైనటువంటి ప్రభావజనితమైనటువంటి వస్తువులు విశేషవంతమైన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రతి గృహంలో కూడాను ఆనందం వెల్లివిరేయటానికి ఈ యొక్క విశేషాంశాల ప్రక్రియలో మంగళకర ప్రభావాన్ని ప్రసాదించేటువంటి విశేషాంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ధూపం దీపం ప్రతినిత్యం కూడాను ఏ ఇంట్లో అయితే అలా ఆచరణీయ యోగ్యంగా ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే ఆ లక్ష్మీదేవి కూడాను ఏ ఇంట దీపం ఏ ఇంట ధూపం నిత్యం వెలిగిస్తూ నా నామస్మరణ చేస్తారో వారు పిలవకపోయినా వారి ఇంటికి నేను వస్తాను అని చెప్పేసి శాస్త్రవచనం. ఇంత మహిమాన్వితమైనటువంటి తత్వచింతన ధూపంలో దీపంలో దాగింది. అందుకనే మనకి పీడకలు ఏమైనా వస్తున్నా
లేక నిద్ర పట్టకపోయినా ఇంట్లో తప్పనిసరిగా గుగ్గిలము లేక సాంబ్రాణి పొగ వేసేటువంటి లక్షణాలు వాస్తుశాస్త్రంలో ప్రముఖ పాత్రనే వహిస్తున్నాయి. అందుచేతనే మనం నిత్యం పూజ చేసిన తర్వాత ఇళ్ళంతా కూడాను ఆ యొక్క గుగ్గిలము లేక సాంబ్రాణి పొగ ప్రతి ఒక్క గదిలోనూ చూపించినట్లయితే తప్పనిసరిగా మంగళకరమైనటువంటి ప్రభావంతో ఆ గృహం విరాజిల్లుతుంది సుమా అని చెప్పేసి కూడా తెలుసుకోవాలి. చాలా అష్టైశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి మంగళకరమైనటువంటి వస్తువుల్లో దక్షిణావృత్త శంఖం అని చెప్పేసి ఉన్నది. శంఖచూడుడి భస్మరాశిపై నుండి గండకీ నది ప్రవహించడం చేత శంఖములు ఏర్పడ్డాయి అని చెప్పేసి మనకు పురాణ కథలో తెలియజేశారు. ఇలా ఏర్పడినటువంటి శంఖములు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైందిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. దక్షిణావర్త శంఖం క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటుగా ఉద్భవించిందని, అందుచేత అది లక్ష్మీకరమైనటువంటి దైవిక వస్తువుగా తెలియజేస్తున్నారు. వాస్తుశాస్త్రంలో కూడా ఇది ప్రముఖ స్థానాన్ని పొందింది. కనుక లక్ష్మీదేవి పద్మాలు, శంఖాలు, చంద్రుడు, మహేశ్వరుడు ఉన్న చోట నేను నివసిస్తాను అని చెప్పేసి ఒకానొక సందర్భంలో ఆ తల్లి విష్ణుమూర్తికి సెలవు ఇచ్చింది అని చెప్పేసి కూడా పురాణ ఇతిహాసాల కథనం. ఏది ఏమైనప్పటికీ దక్షిణావృత శంఖ పూజను శాస్త్రోక్తంగా గనక గృహంలో గనక ఆచరించినట్లయితే లక్ష్మీనారాయణ స్వరూపాలను ఏకకాలంలో అర్చించినటువంటి ఫలాన్ని పొందుతారు సుమా అని చెప్పేసి శాస్త్రం. అందుచేత దక్షిణావృత శంఖం అనేటువంటిది చాలా విశేష ఫలితాన్ని ప్రసాదిస్తుంది. జాతకరీత్యా కూడాను ఏలినాటి శని దశ నడుస్తున్నటువంటి వారు, కాలసర్పదోషం ఉన్నవారు, రాహుగ్రహం వక్రదృష్టిలో ఉన్నవారు ఈ శంఖాన్ని నియమనిష్టతో కనుక పూజ చేసినట్లయితే వారికి ఆ దోషాలు, గ్రహ బాధలు తొలగిపోతాయి అని చెప్పేసి కూడా శాస్త్రం. దోషరహితమైనటువంటి శంఖాన్ని మాత్రమే పూజార్హతమైనదిగా, దైవిక శక్తి కలిగినదిగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దోషరహితమైనది అని తెలుసుకోవడానికి ఆ శంఖుని గనక చెవి దగ్గర గనక ఉంచుకున్నట్లయితే ఓం అని చెప్పేసి నాదం వినిపిస్తుంది. వీటిలో శ్వేతవర్ణ దక్షిణావృత శంఖం అత్యంత మహత్తు కలిగిందిగా కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. దక్షిణావృత శంఖ పూజ రుణ, గ్రహ, శత్రు బాధలను నివారిస్తుంది. మహావిష్ణువు యొక్క ఆరాధనకు, లక్ష్మీ ఆరాధనకు ముందుగా ఈ శంఖాన్ని పూజించడం వలన ఈ దైవాల పూజ మరిన్ని రెట్లు సత్ఫలితాన్ని కలిగించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాస్తు శాస్త్రంలో దక్షిణావృత శంఖం ప్రముఖ పాత్రే వహిస్తుందని చెప్పవచ్చు. అందుకే శంకుస్థాపన చేసేటప్పుడు కూడా శంఖువు ఆకృతి కలిగినటువంటి ఒక కర్రను శంకుస్థాపన సందర్భంలో నవరత్నములు వేసి, నవధాన్యములు వేసి పూజ చేసే, శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం కూడాను వాస్తుశాస్త్రంలో ప్రముఖ స్థానాన్ని పొందింది. అందుచేతనే గృహం కట్టిన తర్వాత, నిర్మాణం అంతా అయిపోయిన తర్వాత, గృహప్రవేశం చేసిన తర్వాత, వాస్తు హోమం నిర్వహించి సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో దక్షిణావృత శంఖాన్ని కూడాను చక్కగా అమర్చండి. ఆ శంఖానికి కుంకుమ, గంధం చక్కగా వ్రాసి ఒక పువ్వు పెట్టి దానిలో నీళ్లు పోసి ఉంచండి. అష్టైశ్వర్య సిద్ధి కలిగింపటానికి ఆ దక్షిణావృత శంఖం ఎంతగానో సహకరిస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అలాగే మీరు నిత్యం అర్చన చేసేటప్పుడు కూడా ఆ శంఖంలో ఉన్నటువంటి నీటిని ఆ అర్చన చేసేటువంటి పూలపైన, మీరు ఉపయోగించే పండ్లపైన, అన్నిటిపైన కూడాను అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో పివా అంటూ మీ శరీరం పైన కూడా చల్లుకొని పూజకు ఉపక్రమించటం, సర్వే సర్వత్రా కూడాను
సర్వవిధ సంపదలకు నిలయమైనటువంటి గృహంగా మీరు మార్చుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనే విషయాన్ని కూడా ఈ దక్షిణావృత శంఖ విశిష్ట లక్షణాలలో వాస్తుశాస్త్రరీత్యా గ్రహించవలసినటువంటి ముఖ్య విషయంగా గుర్తిరగండి. అలాగే అద్దం, అసలు అద్దం లక్ష్మీ స్వరూపంగా చెప్తాం. అద్దం లేని ఇంట చద్దైనా ముట్టరాదని చెప్పేసి మనకు శాస్త్రంలో ఉంది. వాళ్ళ ఇంట్లో అద్దం లేదండి, చద్ది ఎందుకు తీసుకుంటానంటారు. అద్దం లేని ఇంట చద్దైనా ముట్టరాదు అని చెప్పేసి శాస్త్రం. మంగళకరమైన వస్తువు లక్ష్మీ స్వరూపంగాను మన దిష్టిని తాను తీసుకొని తేజస్సును ప్రసాదించేటువంటి మహత్తరమైనటువంటి దైవిక వస్తువుగాను అద్దానికి విశిష్టవంతమైనటువంటి స్థానాన్ని వాస్తుశాస్త్రంలో ఇవ్వడం జరిగింది. అమావాస్య తిథి వెళ్ళిన ప్రతిసారి అద్దాన్ని నీళ్లతో కాకుండా పాలతో కడిగి కొత్త బట్టతో తుడిచేటువంటి సంప్రదాయం గనక గృహంలో ఎవరైతే పాటిస్తారో వారి ఇంట లక్ష్మి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది సుమా అని కూడా మనకు శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం. పగిలిన అద్దం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండకూడదు. అది చాలా అరిష్టం అని చెప్పేసి మన భారతీయ సనాతన సంప్రదాయం కూడా. అద్దం ఎవరి ముఖాన్ని వారికి చూపిస్తుంది కాబట్టి దానిలో స్థిరమైనది ఏది నిలిచి ఉండదు. ఈ విధంగానే లక్ష్మి కూడా స్థిరంగా ఉండదనేటువంటి పోలికను కూడా చెప్పినప్పటికీ ప్రతి ఇంటిలో కూడా ఉత్తర ఈశాన్యం లేక తూర్పు ఈశాన్య గదులలో తప్పనిసరిగా గోడకు అద్దాల్ని గనక అమర్చినట్లయితే సర్వ వాస్తు దోషాలు కూడా పటాపంచలైపోతాయి సుమా. మంగళ శుక్రవారాల్లో గనక అద్దం పగిలిపోవటం జరిగితే వెంటనే ఆ లక్ష్మీదేవిని ప్రార్థన చేసి ఆ అద్దాన్ని తీసివేసి కొత్త అద్దాన్ని మరలా కొని వెంటనే తగిలించుకోవాలి. అద్దం అవసరమైన వస్తువు మాత్రమే కాదు, మంగళకరం శుభకరమైనటువంటి వస్తువుగా మన పూర్వీకులు భావించడం చేతనే అద్దానికి సంబంధించిన కొన్ని శాస్త్రాలు ఆధారాలు ఏర్పరిచారు. కాబట్టి ప్రతి ఇంటా కూడా ఉండదగిన శుభకరమైనటువంటి వస్తువుల్లో అద్దం ఒక ప్రముఖ స్థానాన్ని అలంకరింపచేసింది. పుణ్యనదులు సముద్రాల స్పర్శలో ఓలలాడిన ఇసుక నుండి అద్దం తయారవటం వల్ల దానికి ఆ విధమైనటువంటి పవిత్రత ప్రాధాన్యతను ఏర్పాటు చేశారు మన ప్రాచీన ఋషులు. ఏది ఏమైనా అద్దం మాత్రం మంగళకరమైనటువంటి స్థానాన్ని పొందింది. అమ్మవారి పూజ చేసేటువంటి వారు అమ్మవారికి అలంకరణ అంతా కూడా అయిన తర్వాత ఇంటిలో కూడా ఆ తల్లికి అద్దాన్ని చూపించేటువంటి పూజా సంప్రదాయ విధి కూడా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమా. షోడశోపచారాల్లో అద్దాన్ని చూపించటం అనేటువంటిది కూడా ఒక ఉపచారంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. మంగళకరము శుభకరము ఆర్థికపరమైనటువంటి విశేష ఫలితాల్ని ప్రసాదించే మంగళకరమైనటువంటి వస్తువుల గురించి రేపటి కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. తరుణరాజభూషణ కుమారు ఆత్మవిభునిగా మదినీయించి అర్పణంబు చేసితి హృదయంబు తనకు తరుణరాజభూషణు కుమారు అంది. తరుణరాజభూషణుడంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖని తన కిరీటంలో ధరించేటటువంటి అలవాటు ఉన్నటువంటి పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు నాకు భర్త అవుతాడని నారద మహర్షి నా యొక్క ఎడమ చేతిని చూచి చెప్పిన కారణం చేత సుబ్రహ్మణ్యుడే నాకు భర్త అని మనసులో నిశ్చయం చేసుకుని నా హృదయాన్ని ఆయనకి ఏనాడో అర్పించాను. ఇప్పుడు నిన్నెలా నేను వివాహం చేసుకుంటాను? కాబట్టి కుదరదు, నేను సుబ్రహ్మణ్యుణ్ణే వివాహం చేసుకుంటాను అనగానే ఆయన చాలా సంతోషించి
ఒక్కసారి మెరుపుల పోగులంటి తన యొక్క సహజ స్వరూపాన్ని చూపించాడు. సుబ్రహ్మణ్యుడిగా నిలబడ్డాడు. నిలబడితే ఆవిడంది, నువ్వు ఎంత సుబ్రహ్మణ్యుడవైనా కావచ్చు, మా పెద్దలను అడగాలి, బిల్లు దంపతులు తల్లిదండ్రులు కలరు నాకు, వాళ్ళని అడగాలి, వాళ్ళు పిల్లనివ్వాలి, స్వతంత్రించి నీ చెయ్యి పట్టుకోవడం దోషం కాదు, అందుకని వాళ్ళని అడుగు అని చెప్పి ఆమె ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ పిల్ల మీద అత్యంత ప్రేమతో ఆ పిల్ల తండ్రి పిల్లని వెతుక్కుంటూ వల్లి వల్లి వల్లెమ్మా అని అరుచుకుంటూ వచ్చాడు. ఈ పిల్ల సుబ్రహ్మణ్యుడితో మాట్లాడుతోంది. వెంటనే ఆయన బిల్లు యువకుడుగా మారిపోయాడు. అయిపోగానే ఆయన వచ్చి, ఎవడవయ్యా నువ్వు మా అమ్మాయితో మాట్లాడుతున్నావు అని తన పిల్లని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోయింది పిల్ల. కానీ సుబ్రహ్మణ్యుడు నాకు కనపడ్డాడు, నేను వివాహం చేసుకుంటానని అడిగాడు, అంతటి మహానుభావుడే వచ్చి అర్థిస్తే నేను ధర్మం చెప్పి ఆయన పాణిగ్రహణం చేయడం మానేశాను అని ఆవిడ మనసులో బెంగ పెట్టుకుంది. బెంగ పెట్టుకుని ఆవిడంది, అలుక చెందెనొక్కో ఆడి పోషెనొక్కో మనమున కోపగించెనొక్కో నమ్మకంబు భాషెనొక్కో తిరిగి పయనమై హరుగిరికెగెనొక్కో కాంతుడేమి చేతు అని బాధపడింది. ఆవిడంది, అలుక చెందెనొక్కో, నేను పిలిచి పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోలేదని మనసులో అలుకొచ్చిందో, ఆడి పోషెనొక్కో, ఇంతోటి గిరిజన యువతి ఇంతోటి బిల్లు యువతి పెళ్లి చేసుకుంటానని నేను వస్తే మా నాన్ననడుగు మా అమ్మనడుగు అని ఇన్ని ధర్మపన్నాలు చెప్పింది. పరమశివుని కుమారుడైనటువంటి నాకు అడ్డా తలుచుకుంటే ఏమిటో ఇలాంటి పిల్లని నేనెందుకు చేసుకోవాలని ఆడిపోషెనొక్కో నన్ను తిట్టాడేమో. చూడండి, ఆడి పోషేసుకున్నారంటారు. ఎంత గొప్పగా తెలుగులోకి తీసుకొచ్చారు. ఆడిపోషెనొక్కో అదే పనిగా నన్ను నిందించి బాధపడ్డాడు. నమ్మకంబు భాషెనొక్కో, నా మీద నమ్మకం పోయిందో, ఈ పిల్లని ఎక్కడ పెళ్లి చేసుకుంటాం, ఇదన్నీ ఇలాగే వంకర మాటలేవో మాట్లాడుతూ ఉంటుంది, దీంతో పెళ్లి మనకెక్కడవుతుందిలే, ఆవిడది ఒక సంస్కారం మనదొక సంస్కారం, పొత్తే విషయం కాదు అనుకున్నాడు. కాబట్టి నమ్మకంబు భాషెనొక్కో తిరిగి పయనమై హరుగరికేగెనొక్కో కాంతుడేమి చేతు, మళ్ళీ తిరిగి ప్రయాణమై కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడేమో. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను అని ఆమె విశేషమైనటువంటి విరహతాపాన్ని పొంది ఒళ్ళు వేడెక్కి జ్వరంతో బాధపడుతుంటే, ఇతపూర్వం ఆమె సుబ్రహ్మణ్యుడితో మాట్లాడుతున్నప్పుడు చూసినటువంటి చిలికెత్తే ఆమె దగ్గరికి వెళ్ళి ఓ మాట అంది, ఓ చెక్కెర బొమ్మ ఏలయిటు జాలిమునుంగగా. ఎంత గొప్ప తెలుగు మాటలు వేశారు. నా చిన్నతనంలో ఎవరితోనైనా మాట్లాడవలసి వస్తే పెద్దవాళ్ళు ఇంటికి ఏ మేనకోడలో లేకపోతే బావగారి కూతురు వస్తే, ఓ చక్కెర బొమ్మ ఇలారా అంటుండేవారు, పంచదార బొమ్మ అంతే అనర్థం. అదే మాట వేశారు. ఎంత ప్రీతో మనసులో ఉంటే పిలిచినట్టు. ఓ చక్కెర బొమ్మ ఏలయిటు జాలిమునుంగగా, నేను పోయి ఆ చక్కని వాని నిచ్చటికి చక్కగా తెత్తును, అట్లు కానిచో అచ్చట జాడ నిరింగి నిన్నచ్చటికే కొనిపోదు, నేడు నీ ముచ్చట తీత్తునిట్లయినా నమ్మరో ఉమ్మలికంబు బాయుమా అందాడు. ఉమ్మలికంబు బాయుమా, బాధని పక్కన పెట్టేయమ్మా, ఎందుకంత బెంగ పెట్టుకుంటావు, ఓ చెక్కెర బొమ్మ నువ్వు బంగారం బొమ్మ లాంటిదనివి, జాలిమునుంగగా నువ్వు ఇలా బాధలో మునిగిపోతే అసలే అందగత్తెవి, ఆ అందానికి తోడు ఇప్పుడు నువ్వు బాధ పెట్టుకుని కళ్ళమ్మ నీళ్లు కారుస్తుంటే బుగ్గల వరకు ఎంత ఎరుపెక్కిపోయిందో తెలుసా. కాబట్టి ఎందుకంత బాధపడతావు, ఆ చక్కని వాణ్ణి నిచ్చటికి చక్కగా తిత్తును, నేను వెళ్ళి ఆ చక్కని వాణ్ణి ఇక్కడికి చక్కగా పట్టుకొస్తాను, ఏదో దెబ్బలాడి పట్టుకురావడం బలవంతంగా తీసుకురావడం ఉండదు, చక్కగా బుజ్జగించి తీసుకొస్తాను. బిల్లులు మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద పదాలు వేసేటటువంటి అవకాశం ఉండదు. కవి కూడా అంత అందంగానూ మాటలు వేశారు. కాబట్టి నేను పోయి అచ్చటి జాడని రింగి, అసలు అక్కడ సుబ్రహ్మణ్యుడు ఏం చేస్తున్నాడు, ఎవరైనా వచ్చారా, మాట్లాడుతున్నాడా, కోపంతో ఉన్నాడా చూస్తాను, చూసి అతన్ని ఇక్కడికి తీసుకొస్తాను, ఆ చక్కని వాని నిచ్చటికి చక్కగా తెత్తును, చక్కగా తీసుకొస్తా, నీ మీద ఏ కోపం లేకుండా చేసేస్తాను, సరేనా. కాబట్టి బెంగపెట్టుకోకు. చక్కగా తెత్తును అట్లు కానిచో, ఒకవేళ అలా కాలేదనుకో, మూతి బిగించుకుని అలక చెంది కూర్చున్నాడు అనుకో, నిన్నచ్చటికే కొనిపోదు, నిన్న అక్కడికి తీసుకెడతాను, ఎక్కడున్నాడో కనిపెట్టి, సరేనా. నేడు నీ ముచ్చట తీర్చునిట్లయినా, ఎలాగైనా నీకు ఆయన కనపడేటట్టు చేస్తాను ఇవాళ. మనస్సు శాంతేనా నీకు, ఇంకా దుఃఖం వదిలిపెట్టు.
నమ్మరో నన్ను నమ్మమ్మా ఉమ్మలికమ్ము బాయుమా, కోపాన్ని విడిచిపెట్టు, నేను సాధిస్తాను కదా కార్యం అంది. అనేటప్పటికీ ఎంతో సంతోషించి వల్లీదేవి ఈమెని పంపించింది. ఈమె వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అక్కడే అరణ్యంలో తిరుగుతున్నాడు మహానుభావుడు వల్లీదేవిని పెళ్లి చేసుకోవడం కోసమని. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మా చెలికెత్తే కూడా నిన్ను వివాహం చేసుకోవాలనే తాపత్రయపడుతోంది, కాబట్టి మా చెలికెత్తిని తీసుకొస్తాను వల్లీదేవిని, ఆమెతో కలిసి నువ్వు కొంతసేపు విహరించి మా చెలికెత్తిని తిరిగి మళ్ళీ ఆమె ఇంటికి పంపించేసే, ఆమె మనస్సు కుదుట పడుతుందని చెప్పింది. అని వల్లీదేవిని ఆ సుబ్రహ్మణ్యుడి దగ్గరికి తీసుకెళ్ళింది. వాళ్ళిద్దరూ సంతోషంగా మాట్లాడుకోవడానికి ఉద్యుక్తులవుతుండగా అక్కర్లేని భయం ఒకటి పొందింది వల్లీదేవి. అమ్మో నా తండ్రి మర్యాద ఏమవుతుంది, ఇలా నేను వచ్చి అరణ్యాలలో అక్కర్లేకుండా ఆయనతో మాట్లాడుతూ వెడుతుంటే నన్ను కన్న తండ్రి, ఆమె కన్న తండ్రినే అనుకుంటోంది, ఆ తండ్రి గౌరవం ఏమవుతుంది అని ఆయనకి దూరంగా పారిపోతోంది. ఇంత దేవసేన గెలిచిన వాడు అనుకున్నట్ట, అయ్యో వల్లి హృదయాన్ని మాత్రం గెలుచుకోలేకపోతున్నాను, ఎలాగైనా గెలుచుకోవాలి, విఘ్నం ఎలా పోతుందని అన్నగారు విఘ్నేశ్వరుణ్ణోసారి మనసులో తలుచుకుని నమస్కారం పెట్టేట. వెంటనే విఘ్నేశ్వరుడు ప్రచోదనం చేశాడు. వృద్ధ బ్రాహ్మణ రూపంలో మారిపోయి అటు పక్కకెళ్ళి నిలబడన్నాడు. వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించి అటుపక్కకెళ్ళి నిలబడ్డాడు. వెంటనే విఘ్నేశ్వరుడు ఒక పెద్ద ఏనుగు రూపాన్ని ధరించి తరువుకుంటూ వల్లీదేవిని వెళ్ళాడు. అరణ్యంలో పెద్ద ఏనుగు వచ్చింది, తొక్కేస్తుందేమో అని వల్లీదేవి పరిగెడుతుంటే వృద్ధ బ్రాహ్మణుడు కనబడ్డాడు. అమ్మయ్య ఎవరో ఒకడు కనపడ్డాడు, ఈ బ్రాహ్మణుడు కాబట్టి మంత్రబలంతో రక్షించకపోతాడా అని తండ్రిలా ఉన్నాడు వృద్ధులని చెప్పి గబగబా భయంతో వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని రక్షించండి రక్షించండి అని కళ్ళు మూసేసుకుంది. వెనకనున్న విఘ్నేశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు. వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు సహజ స్వరూపంతో ప్రకాశించాడు. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యుడు వల్లీదేవి కలుసుకున్నారో వాళ్ళ మధ్య సహజమైనటువంటి అనురాగం అంకురించింది. ఆయన కొరకే ఆమె జన్మించింది కాబట్టి వాళ్ళిద్దరూ కూర్చుని ఏదో ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న సమయంలో ఎవడో చూసి వెళ్ళి చెప్పాడు ఆ భిలునాయకుడికి, మీ అమ్మాయి ఎవరో పరపురుషుడితో మాట్లాడుతోందని. వెంటనే శూలాలు, బల్లాలు, కత్తులు, కఠార్లు అన్నీ పట్టుకుని వాళ్ళు వచ్చేశారు. వాళ్ళకి సుబ్రహ్మణ్యుడని తెలీదు, వచ్చేశారు. ఆయన భిల్లు రూపంలో ఉన్నాడు. ఇంత పెద్ద సైన్యం వచ్చేస్తే ఆయన దేవసేనాధిపతి ఒక్క శూలం పోటుతో క్రౌంచ పర్వతాన్ని భేదించిన వాడు. ఆయన వీళ్ళందరినీ కూడా సమ్మోహనాస్త్రం వేసి పడిపోయేటట్టుగా చేశాడు. వీళ్ళందరూ పడిపోయారు. పడిపోయిన తరువాత ఒక యామంబునకా కిరాతకులు దర్పోద్రేకంబునంతక్కి పరమోత్సాహంబునన్ వీడి గీగాలుచున్ బొరలుచున్ తూగాడుచున్ లేచుచున్ వీళ్ళందరూ కూడా అప్పటి వరకు ఉన్నటువంటి ఉద్రేకాన్నంతటినీ పోగొట్టుకుని దొరలుచున్ మెల్లిగా భూమి మీద పడిపోయిన వాళ్ళు అటు ఇటు దొల్లి నీల్గుచున్ ఏదో మెల్లిగా నీలుగుతూ పైకి లేచి తూగాడుచున్ ఊగిపోతూ తూగాడుచున్ నీల్గుచున్ వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి తూగాడుచున్ లేచుచున్ వాళ్ళందరూ కూడా అలా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ బిల్లు సైన్యానికంతటికీ కూడా గుహుడై ఆత్మజ్ఞానం కలిగేటట్టుగా ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహించారు. అనుగ్రహించి సుబ్రహ్మణ్యుడై శూలం పట్టుకుని తేజోరూపంతో నిలబడ్డాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సరస్వతీ కటాక్షం ఉంటుంది అని నేను మీతో మనవి చేశాను కదా. అందుచేత ఎప్పుడైతే వాళ్ళకి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానము ఎరుకలోకి వచ్చి అనుభవంలోకి వచ్చిందో వాళ్ళు వెంటనే విశేషమైనటువంటి ఆనందాన్ని పొంది, వచ్చినటువంటి వాడు మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు, నారదుడు చెప్పాడురా మనకి అని చెప్పి వాళ్ళందరూ కూడా పరమ సంతోషంతో స్వచ్ఛందంగా వల్లీదేవిని సుబ్రహ్మణ్యుడికిచ్చి వివాహం చేశారు. అప్పుడు వల్లీ సుబ్రహ్మణ్యుల యొక్క వివాహం జరుగుతుండగా పార్వతీ పరమేశ్వరులు, దేవగణాలు అందరూ వచ్చి ఎంతో సంతోషించారు. బాహ్యమునందు వల్లీదేవికి భర్త సుబ్రహ్మణ్యుడు, ఆంతరమునందు యోగనిష్టయందు ఉంచుకోవడానికి కారకుడై నిలబెట్టగలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే విమల జ్ఞాన వీచికలను అందించి ఆయన విమల జ్ఞానాన్ని అందించగలడు. యోగనిష్టలో నిలబడేటట్టుగా చేసి కుండలిని కదిపి సహస్రారమునందు చేర్చగలిగినటువంటి ప్రజ్ఞ భాషించేటట్టు చెయ్యగలడు. అంతేకాదు యోగమునందు నిలబడుట అంటే అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి భాష్యం.
అనేకముగా రకరకాలుగా కనపడుతున్న వస్తువులన్నీ ఇన్ని రకాలు కావు, ఒక్కటే అనేటటువంటి జ్ఞానము కలగాలి అంటే కేవలము సుబ్రహ్మణ్యుని అనుగ్రహము చేత మాత్రమే ఆ యోగ సిద్ధి కలుగుతుంది. అటువంటి యోగ సిద్ధి ఇవ్వగలిగిన వాడు అని చెప్పడమే ఆయన వల్లీదేవికి భర్త అన్న మాటకి అర్థం. ఇది వల్లీదేవి యొక్క కళ్యాణానికి సంబంధించినటువంటి విశేషం. రెండవ కళ్యాణం దేవసేనతో జరిగింది. ఇవి నేను మీతో మనవి చేశాను, బాహ్యమునందు కళ్యాణములుగా ఉంటాయి, ఆంతరమునందు తాత్వికమైనటువంటి విషయాన్ని ఆవిష్కరిస్తాయి. దేవసేనాధిపతి అన్న మాటకు అర్థం ఏమిటంటే దివ్ అంటే కాంతి. దేవతల యొక్క సైన్యం ఎక్కడుంటుంది అంటే బాహ్యంలో ఉంటుంది, ఆంతరమునందు ఇక్కడ ఉంటుంది. మంచి గుణములు ఉంటాయి. మంచి ఎప్పుడూ మనసుకి ప్రబోధం చేస్తుంది, చెడు కూడా మనసుకి ప్రబోధం చేస్తుంది, బుద్ధి నిర్ణయం చేస్తుంది. అందుకే ఎప్పుడైనా ఒక వ్యక్తి మంచివాడిగా నిలబడగలిగాడు అంటే ఆయన అదృష్టం ఎక్కడుంటుంది అంటే ఆయన బుద్ధి దేవతల యొక్క ప్రచోదనానికి వశమవుతుంది. రాక్షస ప్రచోదనానికి మనసు బుద్ధి వశమైపోయింది అనుకోండి, తప్పుడు నిర్ణయాలు చేసుకుని తప్పుడు మార్గంలో ప్రయాణం చేసి పతనమైపోతాడు. దేవతల యొక్క ప్రచోదనానికి వశుడయ్యాడు అనుకోండి, ఎప్పుడూ మంచి పనులే చేస్తాడు. అందుకే మనం పూజ చేస్తే అడిగే ప్రథమ ఫలితం ఇదే అడుగుతాం, ధియోయో న ప్రచోదయాత్, నా బుద్ధి ప్రేరేపింపబడుగాక. ఆ బుద్ధులను మంచి వైపుకి ప్రచోదనం చేసేటటువంటి దేవతాశక్తులు ఇక్కడే ఉంటాయి. ఆ దేవతాశక్తులకు అధినాయకుడే సుబ్రహ్మణ్యుడు. అందుకే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ సుబ్రహ్మణ్యారాధన చేసి తీరాలి. జీవితంలో మంచి వైపు ఊడ్చుకోవాలంటే, ప్రత్యేకించి ఇవాళ ఉన్నటువంటి సమాజ స్థితిలో పిల్లలకి సుబ్రహ్మణ్యారాధనము హనుమదారాధనము అత్యంత అవసరం. ఎందుచేత అంటే వాళ్ళు తప్పు మార్గంలోకి వెళ్ళిపోవడానికి ఎన్ని రకాలైనటువంటి సంబారాలు సిద్ధం చెయ్యొచ్చో అన్ని సంబారములు విరివిగా దొరుకుతున్నాయి. ఈ కంటితో పిల్లవాడు ఏది చూడకూడదో అది వీధుల నిండా పెట్టుంటాయి. పిల్లవాడు ఏది చదవకూడదో అవన్నీ దొరుకుతున్నాయి. పిల్లవాడు ఏది తినకూడదో అవన్నీ దొరుకుతున్నాయి. ఇన్ని దొరుకుతున్నా ఇంకా ఇంతమంది పిల్లలు అంత బాగా చదువుకుని అంత కర్తవ్యతానిష్టతో ఉన్నారంటే ఆ పిల్లలు ఎంత నిగ్రహ శక్తి గలవాళ్ళో, ఈ గడ్డకి ఎంత వైదిక సంస్కారం ఉందో, ఎంతమంది ఋషులు పుట్టడం వల్ల అలా ఉండగలుగుతున్నారో, లేకపోతే నేటి రాక్షసత్వానికి ఆ పిల్లల భవిష్యత్ ఏమైపోనో అనిపిస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్యారాధనము బుద్ధులను ప్రచోదనం చేసి దేవతల వైపు నడిపించి కాపాడుతుంది అని చెప్పడమే దేవసేనకి ఆధిపత్యం. యోగమునందు నిలబడడం, వల్లీదేవి యొక్క భర్తగా సుబ్రహ్మణ్యుణ్ణి సంకేతించడం. అందుకని ఒకప్పుడు దేవసేనకి భర్త అయ్యాడు ఆయన. ఎప్పుడు భర్త అయ్యాడు అంటే తారకాసురుడు, శూరపద్మాసురుడు, సింహవక్తుడు, భానుకోపుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ సంహారం చేసిన తర్వాత వచ్చి కూర్చున్నాడు. దేవతలందరూ పరమ సంతోషంతో సభ తీర్చారు, సుబ్రహ్మణ్యుణ్ణి సత్కరించారు. దేవతల యొక్క సైన్యానికి సేనాధిపతిగా అభిషేకం చేశాడు ఇంద్రుడు. ఇంత చేసిన తరువాత దేవేంద్రుడు అంతఃపురంలోకి వెళ్ళి తన కుమార్తె యొక్క చెయ్యి పట్టుకుని బయటికి నడిపించి సభామంటపంలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యుడు చూశాడు. ఈ రమణీయ తరంగిని మహేంద్రుడు తొట్టుకుని వచ్చే, దీని తీరారగా కన్యగానిది కనగనయ్యడు, మదర్థమే తొట్టుకుని తెచ్చెనో, అట్లయినా మారునిగెల్తూ మానినచో నిక కార్యమెద్ది, ఏ రీతిని దీని నేనిక దేవినిగా గ్రహింపగల్గదన్ అనుకున్నాడు. ఆ పిల్లవంక చూసి, అబ్బా ఇంద్రుడి కూతురా ఎంత అందంగా ఉంది, ఈ పిల్లని దేవేంద్రుడు తీసుకొచ్చాడు, దేవేంద్రుడి కూతురు, ఈ పిల్లకి ఎవరు భర్త అవుతారో, ఈ పిల్లకి ఇక్కడికి తీసుకొచ్చాడు అంటే నాకు సత్కారం జరుగుతున్నటువంటి సభలోకి అంత సంతోషంగా చెయ్యి పెట్టి తీసుకొచ్చి నా పక్కన నిలబెట్టి నా వంక చూస్తున్నాడంటే మదర్థమె దీనిని తొట్టుకుని తెచ్చనో, నాకీ పిల్లనివ్వడానికే తీసుకొచ్చాడేమో. అట్లయినా మారు నీకెళ్తూ మానినచో నిక కార్యమెద్ది, ఒకవేళ ఈ పిల్లని తీసుకొచ్చినవాడు మా అమ్మాయి మీకు చూపిద్దామని తీసుకొచ్చాను, లోపలికి తీసుకెళ్ళిపోతే నేనేం చెయ్యాలి? ఏ రీతిని దీని నేనిక దేవినిగా కొనగా తలంచదన్, ఎలా ఈమెను నేను దేవినిగా చేసుకుంటానంటే నా భార్యగా చేసుకుంటాను అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుండగా దేవేంద్రుడు వచ్చి పరమశివుడి దగ్గరికి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అమ్మా మీరు అనుగ్రహిస్తే మీ అబ్బాయికి నా పిల్లని ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నానమ్మా అన్నాడు.
ఇంత యోగ్యురాలు కొడుక్కి తగినటువంటి పిల్ల ఎక్కడ దొరుకుతుందని పరమ సంతోషాన్ని పొందినటువంటి పార్వతీ పరమేశ్వరులు తప్పకుండా నా కుమారుడికిచ్చి వివాహం చేయమన్నారు. ఇంతమంది దేవతల సమక్షంలో ఆ దేవసేన యొక్క చేతిని తీసుకొచ్చి సుబ్రహ్మణ్యుని యొక్క చేతిలో పెట్టారు. పార్వతీ పరమేశ్వరులు లోకమునకంతటికీ కూడా తల్లిదండ్రులైనా, అంత గొప్పవాళ్ళైనా వాళ్ళు కూడా పొంగిపోయారట. ఎప్పుడో తెలుసా? అసలు చాలా మంది లోకంలో అనుకుంటారు కూతురికి పెళ్ళయినప్పుడు తండ్రి సంతోషిస్తాడనుకుంటారు, కూతురికి పెళ్ళయినప్పుడు బాధపడతాడు, అయ్యో పిల్ల వెళ్ళిపోతోంది అని బెంగుంటుంది. అసలు నిజంగా తండ్రి సంతోషించేది ఎప్పుడో తెలుసా? కోడలు వచ్చినప్పుడు సంతోషిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.